ఓ ఈయన మళ్ళా మాయమైండే బ్రో. ఏదైతే నాకేది అబ్బా ఇది పనిచేస్తే కావచ్చు. నా కష్టాలన్నీ పోతారా అమ్మ. పూజ చేసుకుంటున్నట్టు ఈ అక్క ఫోన్ అయితే పోతా నీ వాళ్ళు బొమ్మకి ఇయ్యాలి, మనం చూస్తే ఏర్పడది, నీళ్ళల్లో ముంచితేనే ఏర్పడుతుంది. నీకు అసలే లోటు దూరం ఎక్కువ. ఎవరికన్నా చెప్పావు? నేను ఎందుకు చెప్తా, నేను అస్సలు చెప్పా. చుట్టూ కత్తిరితా బద్మాష్ దానా. పెద్ద పెద్దగా మాట్లాడుతున్నావే, ఇంత పొడవు లేవు. అదేమో చేసింది, ఏమైనా నన్నే కొడతాను నువ్వు. నేను ఉండద్దు నీ దగ్గర. నాకు నువ్వు అద్దే, నాకు అదే కావాలి. ఓం భీం ఓం భీం హీం అహం ఓం భీం హీం అహం. స్వామి స్వామి చెప్పవే తల్లి. స్వామి నా మొగడు నీ మొగడు పరాయి దాంతో కులుకుతాండే తల్లి, అది నాకు తెలుసు. స్వామి మీకెట్లా తెలుసు? నీ ముఖం చూస్తేనే తెలుస్తుందే తల్లి. నాకు కావాల్సింది నువ్వు ఇయ్యాలే, నీకు కావాల్సింది నేను ఇస్తా. ఏదో కావాలంటాను, ఏదో అడుగు తింటా అంటాను. ఓ పిచ్చి తల్లి, నువ్వేదేదో ఊహించుకుంటానవే. నాకు ఫీజు పైసలు ఇయ్యాలే. అయ్యో స్వామి పైసలా? ఇస్తా స్వామి. సరే స్వామి, పైసలే కదా. ఏమో స్వామి. ఈ మందు నీ మొగడు నిద్రపోయినాక అరికాళ్ళకు చేతులకు తలకు ఉయ్యి, దాన్ని ఇడిచిపెడతాడే చిట్టి తల్లి. సరే స్వామి, మారుతాడంటావా స్వామి? తప్పకుండా మారుతాడు. నువ్వు చెప్పినట్టు జరిగితే చాలు స్వామి, నాకు అదే చాలు స్వామి. సరే స్వామి. కుక్క మొక్క దీని సాంగు పనుల చెప్పు పెడితే తాగిన దిగుతుంది. నాళ్ళ మొక్క దాని మొక్క ఏమయ్యా ఎన్నయ్యా? ఇగో ఏమయ్యా? అమ్మయ్యా, ఈ సామి ఇచ్చిన మందు పెడితే మంచిగానే ఇట్లనే అవుతాడు కావచ్చు, నాతోనే ఉంటాడు కావచ్చు. దాని దగ్గరికి ఓడేమో, పెట్టి సుత్తా. తండ్రి, నా భర్త నా దగ్గరే ఉండాలి, పరాయి ఆడదాని దగ్గరికి పోవద్దు. దీంతోటైనా మంచిగా కావాలి నా భర్త. రాత్రి మంచి నిద్ర పట్టిందిరా. చెట్టు లెక్క గలవా నరారి, గుట్ట లెక్క గలవా నరారి, చెట్టు. నమస్కారం స్వామి. నమస్కారం నమస్కారం. ఏమ్రా నర్సిగా, రాత్రి మంచిగా నిద్ర పట్టిందారా? పట్టింది స్వామి.
మీరు ఇచ్చింది మంచిగా పని చేసింది. పొద్దుగాల 9 గంటలకు వండుకున్నా స్వామి. ఇగో ఈ 200 తీసుకో స్వామి. ఈ 200 ఇంకో 100 ఇయ్యి. ఇగో స్వామి. ఏంది కరడు కంటానవా? నీకేదో మంత్రాలు వచ్చినట్టు తంత్రాలు వచ్చినట్టు మాయలు ఉన్నట్టు కలలు కనకపోతే నీకేమైనా మాయలు వచ్చా మంత్రాలు వచ్చా? ఇళ్ళ కాడ దించిపోసుడు తప్పించి నీ దగ్గరే ఉంది. దీని తిక్కేసా కాకపోతే మంత్రాలు ఎక్కడి తంత్రాలు ఎక్కడి? నాకు మంత్రాలు అగో బాగా ఆలోచిస్తున్నావేంది? నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయా? పా జనకు చితకు పాయలు చేసుకుందాం. ఇది మళ్ళా మొదలు పెట్టిందే. 60 ఏళ్ళకు ఫీలింగ్స్ ఏందే? నా ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆగేది లేదు. నడుము ఫీలింగ్స్, బాగా ఫీలింగ్స్ వస్తున్నాయి. నడుము ఫీలింగ్స్, ఫీలింగ్స్ ఆగేది లేదు, ఆగేది లేదు. అయ్యో 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 సిగ్గులేదా జీడిగింజా అంటే? నాకేం తక్కువ అన్నదట నీ అటువంటిది. ఏమైంది నాసడానికి? అందం లేదా, మందం లేదా? నీలాగా నేను ఏమైనా 65 అనుకుంటున్నావా? ఐఎమ్ ఓన్లీ 45. దీని వాడకం చూస్తుంటే నన్ను ఏదో చేసేటట్టున్నది. ఆగేదే లేదు, ఫీలింగ్స్ వస్తున్నాయి, ఆగేదే లేదు. కమాన్ పాయల్ 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 పాయల్. దీని అమ్మ కడుపు మాడ చేతగాని రోగాలు పడ రొట్లేసి నచ్చినట్టున్నది. ఒక ముద్దియవా, ఒక ముద్దియవా. నాకు నచ్చిన కోడలని నా మేన కోడలే నా తమ్ముని బిడ్డనే అని 15 సంవత్సరాలు చిన్నదైనా పట్టుబట్టి నాకు లగ్గం చేసింది. మొత్తం మా అవ్వ చేసింది. ఈ అవ్వ ఇప్పుడు వట్టిదేనా నా లొట్ట పీసు. ఎండిపోయిన గుట్టల్లో దంగిపోయిన బోరేసినట్టున్నది ఈ పని పాడుగాను. ముద్దియవా, ముద్దు కిస్, ముద్దు ముద్దు. ఆగే ఇప్పుడు నేను మళ్ళొస్తా. 1 నిమిషం బయటకు పోయేస్తా. దీని సంగతి చెప్తా ఉండు. దీనికి ముద్దు పెట్టాలనా? అది గోస పుచ్చుకుంటాంది. ఎప్పటికి ముద్దు అని కలవరిస్తాంది. ఆగమ్మా నీకు ముద్దులు పెడతా. వెంకటమ్మా నీకు ముద్దు కావాలనా? నీకు ముద్దు పెట్టాలనా? కళ్ళు మూసుకో, ముద్దు పెడతా. ఇంట పీడికెళ్ళా శాతకాలంలో నాకు అమ్మ ముద్దు పెట్టమదాన్ని మోసం చేసి నాకు వాత పెడతావా? నీ ఇట్లా పీడి వెళ్ళా అమ్మా మంట 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 మంట. నీ సంగతి చెప్తా, నాకు నీ సంగతి చెప్పాలి, నాకు బాగా తెలుసు. అబ్బా మంట మంట మంట. అగో ఏంటి రాధిక, మళ్ళీ ఎందుకు ఎడుతున్నావే? నీ ఎవరి ఏడుపు కర్మలతో కొట్టుకపోతే ఎడుతున్నావు, మళ్ళీ ఏమైంది చెప్పు. అయ్యో మామ, దాంతో ఇంకపోయాడు కాదే. స్వామి దగ్గరికి వచ్చి తాయి తెచ్చా కదా, పని చేయలేదా? నీ తాయితులు పని చేయలే, మరుగు మంది పని చేయలే, దాంతో నా మొగుడు పోయిండు, అది తీసుకుపోయింది. ఎందుకు పని చేస్తుంది? పని చేయది, వాడు మంత్రగాడు అయితే కదా. ఏంద్రు గట్ల చెప్పబడుతుంది? నేను నమ్మా. ఏంది నమ్మవా? నమ్మా, అసలే నమ్మవా? ఏ నమ్మా? బాగా ఎరుకున్నట్టుగా మాట్లాడతాను. వాని బాగతో చూస్తా బట్ నీకు
వీని తల పండు వాళ్ళుగా వీని చేతిలో 10,000 పెడితే నమ్ముదావా ఇప్పుడు? మావగారింటికి పోయి 10,000 తీసుకొచ్చిన మావ. ఓ నర్సిగా నీ అవ్వ నీ 20,000 ఎత్తిగారా వాడు ఇంటికి వచ్చి దించిపోసిండు. నీ కాళ్ళు ఎక్కడ మంచిగా అవుతాయి, నీ శైలి మంచిగా అవుతాయి, నీ తిమ్మిరాలు పోతా అంటే నమ్మిరా. వీని పెళ్ళం ఉండవే, నా పెళ్ళానికి ఇది అసలే తెలియదు. ఓరి అవ్వ దానికి రాత్రి అంతా దుర్గమ్మ కొలుపు, తెల్లారితే ఎల్లమ్మ కొలుపు. ఇక నా బతుకు గోవిందో గోవిందా. అవును కానీ మన పిచ్చి కాకపోతే ఇవాళ రేపు మంత్రాలు తంత్రం అంటే వాళ్ళు నమ్ముతారా? చెప్పుకుంటే మన ఇచ్చేది వేయటట్టున్నది. పోయి మన పైసలు మనం వసూలు చేసుకొచ్చుకుందాం పాలి. పప్పదంపా పా మామ కట్ట వాని చేతిలో పెట్టే 10,000. బండ 20,000 ఇచ్చిరా. మెడల్ మంచి వసూలు చేద్దాం పైసలు. నా పిల్లం వద్దంటే వినదా, నడుము నొప్పి కాళ్ళు. వాని విన్ని మోసం చేసి బండి అయితే కొనుక్కున్నా. ఓం ఓం చిట్టి తల్లి ఓ పిచ్చి తల్లి. ఆహా తోడుకంటివి తోండమంటివి నిద్ర అంటివి. కొత్త బండి అదిరిందయ్యే చంద్రం. నర్సా ఏంద్రా చూస్తున్నావు? ఇగ్గు 4 అందుకో. అమ్మో ఇప్పుడు కానీ నేను ఆడు పోయినారనుకో నన్ను కూడా దంచుతారు. ముసలు నా మూతికి వాత పెడతాడా? మంచిగా అవుతుంది. అరే నన్ను కొట్టకుండా ఒక్క మంత్రం అయితే మీ కాళ్ళు చేతులు మలబడిపోతాయి. రేయ్ మళ్ళా మంత్రాలు అంటుండ్రా, తన్ను రాని మంత్రం ఎంత అంటే గారా? ఓం భీం అహం అహం అహం. ఏదిరా నీ మంత్రం ఏది పని చెప్తలేదురా? కాళ్ళెక్కలు మంచిగానే ఉండే మాకు. బాగా నాటకాలు చెప్తారు. ఏదో మంత్రాలు ఏదిరా? వద్దంటే ఇన్నవా మంచిగా అవుతుంది నీకు. మంచిగా కొట్టాలి. ఓం భీం. మర్యాదగా మా పైసలు మాకు ఇయ్యి, లేకపోతే పొట్టు దంచుతాం. మెడలేసి చెట్టు కుర్రిస్తాం. యాబా, మంత్రానికి దేవశుద్ధి చేసిరు గ్రామస్తులు అంటే పేపర్ కొడుతుంది. అయ్యో అయ్యో ఆ పొరి బాంచ తప్పైపోయింది. అయ్యా తప్పైపోయింది. మా ముసలిని తెలియక ఏదో తప్పు చేసినాం. మీ పైసలు అన్ని ఇచ్చే బాధ్యత మాది. రేపు పొద్దుగాల పిలిచి నేను నా బాధ్యత నేను ఇస్తా పైసలు. మీరేం అనకుర్రి ప్లీజ్. నర్సా చూద్దాం పారా అని పెళ్ళం ఇస్తా అంటుంది కదా. పా చూద్దాం పా. చూద్దాం దా ఎన్ని రోజులు తప్పించుకుంటాడు. అప్పటి నుంచి రాకపోయినవే ఈ దెబ్బలలో తప్పుతుండే. నా మూతికి వాత పెడతావా? మంచిగా వేసారు నీకు. పా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిత్తప్ప. ఫీలింగ్స్ చేపిత్తప్ప. నిజమేనా? బా వెల్కమ్ టు యుఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మంచి మంచి చిత్రాలకై మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా పెట్టండి. పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టండి. కొడదాం. అదే రేంజ్ లో కొట్టాలంటే కరీంనగర్ ఊరంతా తిని రావాలి. బావా ఈ మంత్రగాడు మరి కేరళ నుంచి తీసుకొచ్చినాం. ఇవి మలేషియానా? ఈయనే సౌత్ ఆఫ్రికా. ఈయన కనకయ్య దిక్కనే నగునూరేనా? మరి ఈమె దుబాయ్లో కొన్ని రోజులు పనిచేసింది. మళ్ళీ మరి మీరే మూలికలు నగునూరు కుట్టాల పూజలు చేస్తాను. ఈయన పెద్ద మంత్రకాడు.